హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనలో చాలామంది వాళ్ళు పనిచేసే చోట వారికి సరైన గుర్తింపు లేదని, వారికి ఉన్న నైపుణ్యానికి తగిన సరైన ప్రతిఫలం దక్కడం లేదని బాధపడుతూ ఉంటారు. దీనికోసం చిన్న స్టోరీ చెప్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఒకప్పుడు గ్రీకు దేశంలో ఒక సంపన్నుడు నివసిస్తూ ఉండేవాడు. ఆయన దగ్గర 30 సంవత్సరాల క్రితం కొన్నటువంటి ఒక పాత కారు ఉండేది. ఆయన ఆ కారుని అమ్మివేయాలనుకుంటాడు. తన దగ్గర పనిచేసే గుమస్తాని పిలిచి దగ్గరలో ఉన్న ఒక షాపు వాడిని అడిగి రమ్మంటాడు. ఆ గుమస్తా వెళ్ళి ఆ షాపు వాడిని అడగగా, ఇంత డొక్కు కారు పాత ఇంటి సామానికి తప్ప దేనికి పనికొస్తుందంటూ ఎగతాళిగా కేవలం $250 మాత్రమే ఇస్తానని అంటాడు. ఆ గుమస్తా వచ్చి యజమానికి జరిగిందంతా చెప్తాడు. ఆ యజమాని ఈసారి దగ్గరలో ఒక మెకానిక్ షాపు వాడిని అడిగి రమ్మంటాడు. గుమస్తా వెళ్ళి ఆ మెకానిక్ షాపు వాడిని అడగగా, రిపేర్ చేసి అమ్మితే ఎంతో కొంత వస్తుందని అన్న ఉద్దేశంతో తను $2000 వరకు చెల్లించగలను అని చెప్తాడు. మూడోసారి ఆ యజమానిని దగ్గరలో ఒక వింటేజ్ కార్ ఎగ్జిబిషన్ జరుగుతుందంటూ అక్కడికి వెళ్ళి ఎవరైనా కొంటారేమో ప్రయత్నించి చూడు అని చెప్తాడు. ఆ యజమాని చెప్పిన విధంగానే గుమస్తా ఆ కారును తీసుకుని వెళ్తాడు. ఆ కారు యొక్క ప్రాముఖ్యత తెలిసిన పలు కంపెనీలు ముందుకు వచ్చి వేలం పాట పాడుతూ అందులో ఒక ప్రముఖ కంపెనీ దానిని $80,000 తీసుకుంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, మొదటిగా కారు గురించి ఏమి తెలియని ఆ షాపు వాడు కేవలం $250 మాత్రమే ఇస్తామన్నాడు. ఎంతో కొంత తెలిసిన మెకానిక్ $2000 ఇస్తామని చెప్పాడు. ఆ కారు ప్రాముఖ్యత పూర్తిగా తెలిసిన ఆ కారు కంపెనీ దానిని $80,000 దక్కించుకుంటుంది. అలాగే మనం కూడా మన స్కిల్స్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఎక్కడ ఆ స్కిల్స్ని సరిగ్గా ఉపయోగించుకోవాలో తెలుసుకుంటే ఖచ్చితంగా నువ్వు అనుకున్న ప్రతిఫలం నీకు వస్తుంది. గుర్తుపెట్టుకో, ప్రతిదానికి కొంచెం ఓపిక అనేది చాలా ముఖ్యం. మనిషి తలుచుకుంటే సాధించలేము అంటూ ఏదీ లేదు.